నమస్తే అండి. నమస్తే అండి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎలా ఉంది రాజకీయంగా పరిస్థితులు మీ ప్రాంతంలో? రాజకీయ పరిస్థితులు ఏముందండి, మాకు ఇల్లు పట్టాలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ సరిగ్గా లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఏం పడుచుకోలేదు మమ్మల్ని? ఏం లేదండి. ఆయన గెలిచినాక అసలు ఇక్కడికి రాలా. గతంలో కూడా దాదాపు చూస్తే ఎవరు గెలవనంత విధంగా వరుసపెట్టి గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. ఏం చేయలేదా? ఏం చేయలేదండి. ఇక్కడ రోడ్లు ఏం లేదు, అసలు నీటిపారుదల వ్యవస్థ, డ్రైనేజీ ఏం లేదు, అంతా శూన్యమేనా? శూన్యం. స్కూల్ ఉండేది, స్కూల్ కూడా తీసి పారేశారు. పిల్లపాడీలు చదువుకుంటున్నారు. అయితే మొత్తానికి రాబోయే రోజులు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? తెలుగుదేశమే రావాలండి. తెలుగుదేశం అంటే ఇక్కడ ఎవరండి అభ్యర్థి? ఎన్నికల రాము. ఆయన జనాలు తిరుగుతారా? బాగా చేస్తున్నాడండి. ఏం చేశారు బాగా ఇప్పటి వరకు? ఆయన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు, చర్చిల్లో బట్టలు ఇచ్చాడు, మసీదులకి డబ్బులు ఇచ్చాడు, అంత బాగా చేస్తున్నాడండి. ఏమండి, పేద ప్రజలకు ఏం చేశారు? పేద ప్రజలు ఏదన్నా కావాలని అడిగితే ఇస్తున్నాడండి. వైద్యం, విద్యకి మొత్తం అన్నీ అండి. కళ్ళకి బళ్ళకి సొంత డబ్బు. ఇప్పుడు మొత్తానికి ఆయన గెలిస్తే ఏ అధికారంలో లేడైనా ఓపెన్గా ఉన్నాడు మనకు మళ్ళీ. అది కూడా సొంత నిధులతో చేశారు. సొంత నిధులతో. అయితే ఈయన మంత్రి కూడా ఏం చేయలేదంట. ఏం లేదండి. మొత్తానికి ఆయన గెలిస్తే ఇంకా అలాంటి మార్పులు చేర్పులు మీ ప్రాంతంలో సంభవిస్తాయని మీరు అనుకుంటున్నారు? వస్తాయండి మొత్తం. అయితే ఇప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కింద ఏమైనా నిధులు ఏమైనా వదిలేరా మీ ప్రాంతంలో? ఏమన్నా ఏం మనకు తెలియదు. అది తెలియదు. సరే, ఇల్లు స్థలాలు ఏవైతే ఉన్నాయో, భూములు ఏవైతే ఉన్నాయో, ఏమైనా ఇల్లులు కానీ ఏమైనా ఇచ్చిండ్రా ఇక్కడే? గవర్నమెంట్ తరపు నుంచి ఏం రాలేదు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇవన్నీ చూస్తే మీకేమనిపించింది ఈ ప్రభుత్వంలో? ఏయో వస్తున్నాయండి, ఆటికే సరిపోతున్నాయండి. వాళ్ళు అందిస్తే 200 తీసుకుంటున్నారు. గతంలో ఎట్లుంది? గతంలోనే బాగుందండి. ఇప్పుడు మేనిఫెస్టో చూసారా? వైసీపీది, టీడీపీది ఎట్లా అనిపించింది? టీడీపీ బాగుందండి. ఏం నచ్చాయి? అన్నీ నచ్చినాయండి. 50 ఏళ్ళకి పింఛను, పేదలకు సంబంధించి బాగా ఏదనిపించింది? ఇదే బాగుందండి. దాంట్లో మేనిఫెస్టోలో ఏ అంశం మీకు బాగా నచ్చింది పేదలకు సంబంధించి? ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000, అదొకటి నచ్చిందండి. ఇంట్లో ఆడవాళ్ళు 4 ఉంటే నలుగురికి 1500 నెలగా ఇవ్వగలుగుతారంటారా? అమౌంట్ అంత పెద్ద అమౌంట్ ఇవ్వగలుగుతారా? యోగాల గొప్పవాడండి చంద్రబాబు. మాట అంటే నిలబెట్టుకోగలడు కష్టకాలంలో. లేను మొత్తానికి సరే గుడివారి చరిత్ర మారబోతుందా? మారిపోతుందండి. మార్పు వస్తుందా? మార్పు వస్తుందండి. 100%? 100%. ఇద్దరు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి మనుషులు ఇద్దరు వ్యక్తిగతంగా అంటే ఆయన ఎన్ఆర్ఐ అండి. ఏదో చదువుకుని ఏదో కంపెనీలు పెట్టుకుని వచ్చిన ఆయన. ఈయన గుడివాళ్ళు తిరిగిన ఈయన లారీల్లో, బస్సుల్లో, ఆ సొంత వాటిల్లో తిరిగిన ఈయన. అభివృద్ధి లేదు. ఆయన ఎన్ఆర్ఐ అంటున్నారు. ఎన్ఆర్ఐ ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడని వీళ్ళు ప్రచారం చేస్తారు. నిజమంటారా? వెళ్ళడం వెళ్ళేవాడైతే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇక్కడి నుంచే ఉద్యోగాలకు పంపిస్తున్నాడు వాళ్ళని. ఏదో బక్కా బడుగు బాగుంది. ఉపాధి అవకాశాలు బాగా హెల్ప్ చేస్తున్నాడు అందరికీ. బాగానే ఉందండి అయింది బాగానే ఉంది. చేయగలడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు చేసినట్టు చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈయన చేసింది ఏమి లేదు. ఎవరైనా కొడాలి నాని గారు. సో వెనుగొండల రామ్ గారు వస్తే బాగా చేస్తారని మీ అభిప్రాయం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాం. ఎన్నికల రాము గారికి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇక్కడ ఉండే నాని గారు 4 సార్లు గెలిచాడు, మనం చెప్పలేము ఆయన చెప్తే రేపు తారుమారైనా రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్తా పనికిరాం, ఏమైనా ఇబ్బంది పడతామేమో అనుకుంటారు కదా. ఆ బాధ లేనివాడైతే పబ్లిక్గా చెబుతాడండి, ఆ బాధ ఉన్నవాడు వెనకాల చెబుతాడండి. మాకు అసలు మంచినీళ్ళు ఈ ఊరికి అసలు మేము పుట్టి పెరిగిన కాడ నుంచి మంచినీళ్ళు ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళకి మేము ఇదే చెప్తున్నాం. మంచినీళ్ళు తీసుకురండి, మంచినీళ్ళు ట్యాంకీ అన్న చెప్పండి అంటే 2 రోజులు వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది. 2 రోజులు రానిచ్చారు అందరనంట. చాలాకి ఆటలకి పోసుకుంటున్నారని ఆ పక్క వాళ్ళు వెళ్ళిపోయింది. పట్టించుకున్నారా? ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో ఆయన అడిగారా?
అడుగుతుంటే పట్టించుకుంటుంటేను పంపించారు పంపించారు కానీ పోసింది బాగానే ఈయన తీసుకొచ్చి పోపించాడు బాగానే ఉంది. మళ్ళీ ఆ పక్క వాళ్ళు గొడవ చేసుకున్నారని వెళ్ళిపోయింది. 2 రోజులు వచ్చింది అంతే, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ మేము వెళ్ళి గుడివాడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది నీళ్ళు అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి. తెచ్చుకోవాలి తప్పదా? తప్పదేక ఇక్కడ వాటర్ అసలు దడుచుకుంటారు మీరు. అక్కడ వాటర్ నూతులో తోడు అసలు చూస్తుంటాయి తెచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా తెచ్చుకొని మాడదాకా వద్దని వదిలేసుకున్నాం మేము. సంవత్సరం ఎప్పుడో బిందె తీసుకుని వెళ్ళి ఎన్నాళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది. ఆ నూతి దగ్గరికి వెళ్దామంటే అసలు తాగలేకపోతున్నాం అవి చూసి. రోడ్లు ఎట్లున్నాయి ఇక్కడ? రోడ్లు కూడా మనటి దాకా ఇంత లోతున, ఇప్పుడే కొంచెం పర్లేదు కొంచెం. ఎందుకని పర్లేదమ్మా? ఎలక్షన్ మూమెంట్ దగ్గరకు వచ్చిందని ఇదిగో షిఫ్ట్ చేశారు ఇక అంతే. ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పరంగా మీరు ఏమంటారు? మీ ప్రాంతంలో ఎలాగా జరిగినాయి మొత్తం? అభివృద్ధిగా ఏముంది, అమ్మఒడి చెందింది మాకు, ఇంకేం లేదు. సరే మీ ప్రాంతానికే వద్దాం. సరే మీ ప్రాంతంలో వెలుగొండల రాము అనే వ్యక్తి అంతవరకు తిరుగుతున్నారు ఇప్పుడు జనాల్లో? బాగానే చేస్తున్నాడు అని అంటున్నారు, పర్లేదు. ఈయనతో పోలిస్తే ఆయన బెటరా? అంటే కొడాలి నానితో పోలిస్తే వెలుగొండల రాము అనే అతను ఎంతవరకు తిరుగుతున్నాడు? చేస్తానంటున్నాడు అన్ని. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. ఈసారి మార్పు సంభవిస్తుందా? మార్పుగానే ఉంది, తెలిసిద్ది. ఆయన వస్తే తెలిసిద్ది. మేనిఫెస్టో చూసినారా? ఇప్పుడు టీడీపీది వైసీపీది 2 చూసారా మేనిఫెస్టో? పథకాల పరంగా చూస్తే ఆయన 3,500 అంటే 4,000 అంటున్నాడు. అట్లా అన్ని డబల్ పెంచుకుంటూ పోయినారు. ఇస్తారని నమ్మకం ఉందా ఫస్ట్ మీకు టీడీపీ తరఫున? ఇస్తారనా? ఏమీ లేదండి మనకి, అంత వచ్చేదాకా ఏది లేదు. వచ్చిన తర్వాత చేశారని అంటే గతంలో చూసినారు కాబట్టి ఎంతవరకు చేస్తారు అనేది మీకు అభిప్రాయం అనమాట. చేస్తారా లేదా? నమ్మకం చేస్తారని. టీడీపీ చేస్తారని. ప్రత్యేకంగా మీ గురించి చూస్తే మహిళలకి ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఈసారి మీకు? ఎట్లా ఫ్రీ బస్సు అండి? ఫ్రీ బస్సు, సిలిండర్ ఎక్కం కదండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పర్వాలేదు. సిలిండర్లు ఇస్తామంటున్నారు కదా, అది మొత్తం సంతోషమేనా? ఇవన్నీ బాగా నచ్చాయి పథకాలు? నచ్చాయి, పథకాలు బాగున్నాయి, పర్లేదు. అవును, నెల అట్లా కదమ్మా. పెన్షన్ అనేది ఒక ఏజ్ వరకే ఇస్తారు. అవును. ఇక్కడ ప్రత్యేకంగా మహిళల మీద శ్రద్ధ చూపిస్తానికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి మహిళల మీద అంటే ఫస్ట్ నుంచి ఉందానికి స్వయం ఉపాధి, స్వయం కల్పన కోసం చాలా కృషి చేశారు కదా. ఈసారి దాన్ని బేసిక్ చేసుకుని మీకు డబ్బులు ఇస్తా అంటున్నారు. అది ఏమాత్రం మీకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నారు? ఎప్పుడో ఒకసారి వచ్చే కొంత డబ్బు మేలు అంటారా? నెల వచ్చి ఈ 1,500 మేలు అంటారా? ఈ నెల వస్తే దేనికో దానికి ఉపయోగపడుతుంది. సంతోషమేనా అది మీకు? కాబట్టి ఇది వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? లేదా జగన్ పాత పథకాలకే కొద్దిగా అటు ఇటు చేసి మెరుగు చేసినాడు, అది బెటర్ అనుకుంటారా? అదే లేదు, ఇది పర్లేదు అనుకుంటున్నాం. మారుద్ది అనుకుంటున్నా. మార్పు అయితే సంభవిస్తుందా? తెలుగుదేశం వస్తుంది నాకు తెలిసి. వస్తుందా? మార్పు సంభవిస్తుంది. ఎందువల్ల అంత కరాఖండిగా చెప్పారు? మరి కొన్ని అయితే ప్రభుత్వాలు కొన్ని ఇచ్చాడు, కొన్ని ఏమో ఎక్కొట్టాడు. కొంతమందికి అందిన వాళ్ళకి అందిన, కొంతమందికి అందలేదు. ఇక్కడ మీ కొడాల నాని గారికి అంటే మంత్రి పదవి కూడా వచ్చింది కదా, ఆయన ఏం చేయలేదా? గుడివాడకి ఏం చేశాడు మరి? రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు చూస్తే మరి వర్షాకాలం అయితే బస్ స్టాండ్లోకి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు అంటారు చూడు, లంగాలు ఎత్తుకుని వెళ్తున్నాయి బస్ స్టాండ్లోకి. అంత వర్షంగా ఉందా? ఆ గుడివాడ మొత్తం నీళ్ళే. గుడివాడ వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. డ్రైనేజీలు కూడా సరిగ్గా లేవు గుడివాడకి. దాదాపు ఇప్పుడు 1 సంవత్సరం గెలవడం అంటే 1 ఎలక్షన్లో గెలవడమే కష్టం, అలాంటిది కంటిన్యూ గెలుచుకుంటా పోయి 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచాడు అనే కదా మరి ఆయన ఏదో ఒకటి చేస్తాడు అనుకో. అంతకుముందు అంటే 3 సంవత్సరాల పాపం ఆయనకేం లేదు. మరి 4వ సంవత్సరం గెలిచాడు. 4వసారి గెలిచినప్పుడన్నా మినిస్టర్ పదవి ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కదా గుడివాడకి. ఏం చేయలేదంటారు. మరి గుడివాడకి మరి వర్షాకాలం చూడండి ఎట్లా ఉంటుంది గుడివాడ. మరి ఈయన వెనుగొండల రాము గారు ఎట్లా తిరుగుతున్నారు జనాల్లో ప్రస్తుతం? ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి జనాలకే కొద్దిగా ఇది ఇక కానీ సేవా కార్యక్రమాలు చేసినంటే ఇప్పుడు ఆయన చేశాడు, కొత్తగా వచ్చాడు కాబట్టి చేస్తారు. ఇప్పుడు అవినాష్ అట్టగా చేశాడు, గుడివాడకి వచ్చాడు. ఆయన ఏం చేశారు, తిన్న వరకు తినేసి తోసేశారు. అట్టాగే ఇక ఇప్పుడు వెనకాల రావున పర్వాలేదు అంటున్నారు చాలామంది. ఎన్ఆర్ఐ కదా, అదే ఇక్కడ అదే అమెరికా వెళ్ళి మళ్ళీ వచ్చాడు కాబట్టి కొద్దిగా ఇది అంటే కొంతమందికి తెలియదు కదా ఫలానా వాళ్ళు అయ్యి అని. ఇప్పుడు పెద్దవాళ్ళు
ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? పెద్దనాన్న బాగా కోడలు అదే మామూలుగా అర్జునరావు గారు అని తాటల మెకానిక్ గారు ఉన్నారు. ఆయన బట్టి ఆయన ఉన్నట్టు అయితే కొద్దిగా ఇంకా కొద్దిగా ఇది ఉండేది మళ్ళీ ఆయనకి. ఆయన చనిపోతాం వలన కొంత ఇది కానీ అయినా కానీ వెనకాల రామే కొద్దిగా పర్వాలేదు అంటున్నారు. ఇన్ని పరిణామాల్లో కూడా ఆయన గెలిచేదానికి ఆస్కారం ఉందా? ఉంది. జనాల మార్పు మొదలైందా? ఎందుకంటే 4 సార్లు గెలిచినా మనకి అంత ఏం ఇది లేదని కొద్దిగా మారే ఇది ఉంది. నిధులు తెచ్చుకోలేదంటే మరి ఆయనకు 2 సంవత్సరాలు ఇచ్చారు కానీ మరి ఆయన అంతకుముందు 3 సంవత్సరాలు పోయింది. ఇప్పుడన్నా వచ్చింది కదని ఆయన రాబట్టుకున్నాడు. అంతేగాని ప్రజలకు అంత ఏం చేసినట్టు ఏం లేదు మరి.